రీతూ చౌదరి. బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి చేస్తున్న హంగామా చూస్తుంటే జనాలకు చిరాకు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డీమాన్ పవన్ లేదంటే పవన్ కళ్యాణ్ తో కూర్చొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ప్రేమ పక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్ బాస్ హౌస్ ను పార్క్ లా మార్చేసింది. కెప్టెన్ గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరునే ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వాడిలా కళ్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు హత్తుకొని ఓదారుస్తున్నాడు. చిన్న చిన్న వాటికే ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటున్న రీతు ప్రస్తుతం బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఒక ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ బిగ్ బాస్ రీతూ చౌదరి గురించి మరోసారి పలు వ్యాఖ్యలు చేసింది. నేను ధర్మ మహేష్ 13 ఏళ్లు ప్రేమించుకున్నా, 2019లో పెళ్లి చేసుకున్నా. అయితే మా బంధానికి రీతూ చౌదరి అడ్డుకట్ట వేసింది. పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నా. అయితే 2023లో నేను గర్భం దాల్చాను. దీంతో కాస్త బరువు పెరిగిపోయాను. దీంతో ధర్మ మహేష్కు నేను నచ్చలేదు. నువ్వు చాలా బరువుగా పెరిగిపోయావు, నీపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే విధంగా నా ముఖం మీద చెప్పేవాడు. అలా చెప్పేసరికి తట్టుకోలేకపోయాను. సరిగ్గా అలాంటి సమయంలోనే నా భర్తకు రీతూ చౌదరి పరిచయం అయింది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మా ఫ్లాట్కి వచ్చేది, తర్వాత రెగ్యులర్గా రావడం జరిగేది. ఒక్కోసారి నన్ను కూడా ఇంటి నుంచి బయటకు పంపాడు. ముఖ్యంగా రీతూ చౌదరి నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే ఆమె మా ఫ్లాట్కి వచ్చేది. అసలు నా ఫ్లాట్కి రావాల్సిన అవసరం ఆమెకి ఏముంది అంటూ గౌతమి ప్రశ్నించింది. అంతేకాదు తను గర్భంతో ఉండగా మహేష్ రీతుతో క్లోజ్గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలను షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడని అంది. తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేష్ స్పందించాడు. ఓ మీడియాలో మాట్లాడుతూ, నాకు రీతుకు మధ్య ఏమీ లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, తనను ఫ్రెండ్గా చూస్తాను. మా బెడ్రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటుంది కదా, కావాలంటే రిలీజ్ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు, నేను డిప్రెషన్లో ఉన్నాను, సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకుని ఎందుకు లాగుతున్నారు? 7 ఏళ్లు కష్టపడి ఇంత దాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తన అన్ని అబద్ధాలే చెబుతోంది. నేనున్న ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానిని నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా, కనీసం వాటిని ఎప్పుడు చూడలేదు కూడా. సరే, ఆమె విడాకులు కావాలంటుంది కదా, ప్రశాంతంగా విడిపోదాం అనుకుంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వ్యాఖ్యల ద్వారా ధర్మ మహేష్ రీతూ చౌదరి ఆరోపణలపై నిజానిజాలను బయటపెట్టారు. రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి చేస్తున్న హంగామా చూస్తుంటే జనాలకు చిరాకు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డీమాన్ పవన్ లేదంటే పవన్ కళ్యాణ్ తో కూర్చొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ప్రేమ పక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్ బాస్ హౌస్ ను పార్క్ లా మార్చేసింది. కెప్టెన్ గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరునే ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వాడిలా కళ్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు హత్తుకొని ఓదారుస్తున్నాడు. చిన్న చిన్న వాటికే ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటున్న రీతు ప్రస్తుతం బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఒక ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ బిగ్ బాస్ రీతూ చౌదరి గురించి మరోసారి పలు వ్యాఖ్యలు చేసింది. నేను ధర్మ మహేష్ 13 ఏళ్లు ప్రేమించుకున్నా, 2019లో పెళ్లి చేసుకున్నా. అయితే మా బంధానికి రీతూ చౌదరి అడ్డుకట్ట వేసింది. పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నా. అయితే 2023లో నేను గర్భం దాల్చాను. దీంతో కాస్త బరువు పెరిగిపోయాను. దీంతో ధర్మ మహేష్కు నేను నచ్చలేదు. నువ్వు చాలా బరువుగా పెరిగిపోయావు, నీపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే విధంగా నా ముఖం మీద చెప్పేవాడు. అలా చెప్పేసరికి తట్టుకోలేకపోయాను. సరిగ్గా అలాంటి సమయంలోనే నా భర్తకు రీతూ చౌదరి పరిచయం అయింది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మా ఫ్లాట్కి వచ్చేది, తర్వాత రెగ్యులర్గా రావడం జరిగేది. ఒక్కోసారి నన్ను కూడా ఇంటి నుంచి బయటకు పంపాడు. ముఖ్యంగా రీతూ చౌదరి నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే ఆమె మా ఫ్లాట్కి వచ్చేది. అసలు నా ఫ్లాట్కి రావాల్సిన అవసరం ఆమెకి ఏముంది అంటూ గౌతమి ప్రశ్నించింది.
అంతేకాదు తను గర్భంతో ఉండగా మహేష్ రీతుతో క్లోజ్గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలను షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడని అంది. తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేష్ స్పందించాడు. ఓ మీడియాలో మాట్లాడుతూ, నాకు రీతుకు మధ్య ఏమీ లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, తనను ఫ్రెండ్గా చూస్తాను. మా బెడ్రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటుంది కదా, కావాలంటే రిలీజ్ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు, నేను డిప్రెషన్లో ఉన్నాను, సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకుని ఎందుకు లాగుతున్నారు? 7 ఏళ్లు కష్టపడి ఇంత దాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తన అన్ని అబద్ధాలే చెబుతోంది. నేనున్న ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానిని నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా, కనీసం వాటిని ఎప్పుడు చూడలేదు కూడా. సరే, ఆమె విడాకులు కావాలంటుంది కదా, ప్రశాంతంగా విడిపోదాం అనుకుంటున్నాను, నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వ్యాఖ్యల ద్వారా ధర్మ మహేష్ రీతు చౌదరి ఆరోపణలపై నిజానిజాలను బయటపెట్టారు. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి చేస్తున్న హంగామా చూస్తుంటే జనాలకు చిరాకు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డీమాన్ పవన్ లేదంటే పవన్ కళ్యాణ్ తో కూర్చొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ప్రేమ పక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్ బాస్ హౌస్ ను పార్క్ లా మార్చేసింది. కెప్టెన్ గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరునే ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వాడిలా కళ్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు హత్తుకొని ఓదారుస్తున్నాడు. చిన్న చిన్న వాటికే ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటున్న రీతు ప్రస్తుతం బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అలాగే ఒక ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ బిగ్ బాస్ రీతు చౌదరి గురించి మరోసారి పలు వ్యాఖ్యలు చేసింది. నేను ధర్మ మహేష్ 13 ఏళ్లు ప్రేమించుకున్నా, 2019లో పెళ్లి చేసుకున్నా. అయితే మా బంధానికి రీతు చౌదరి అడ్డుకట్ట వేసింది. పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నా. అయితే 2023లో నేను గర్భం దాల్చాను. దీంతో కాస్త బరువు పెరిగిపోయాను. దీంతో ధర్మ మహేష్కు నేను నచ్చలేదు. నువ్వు చాలా బరువుగా పెరిగిపోయావు, నీపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే విధంగా నా ముఖం మీద చెప్పేవాడు. అలా చెప్పేసరికి తట్టుకోలేకపోయాను. సరిగ్గా అలాంటి సమయంలోనే నా భర్తకు రీతు చౌదరి పరిచయం అయింది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మా ఫ్లాట్కి వచ్చేది, తర్వాత రెగ్యులర్గా రావడం జరిగేది. ఒక్కోసారి నన్ను కూడా ఇంటి నుంచి బయటకు పంపాడు. ముఖ్యంగా రీతు చౌదరి నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే ఆమె మా ఫ్లాట్కి వచ్చేది. అసలు నా ఫ్లాట్కి రావాల్సిన అవసరం ఆమెకి ఏముంది అంటూ గౌతమి ప్రశ్నించింది. అంతేకాదు తను గర్భంతో ఉండగా మహేష్ రీతుతో క్లోజ్గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలను షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడని అంది. తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేష్ స్పందించాడు. ఓ మీడియాలో మాట్లాడుతూ, నాకు రీతుకు మధ్య ఏమీ లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, తనను ఫ్రెండ్గా చూస్తాను. మా బెడ్రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటుంది కదా, కావాలంటే రిలీజ్ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు, నేను డిప్రెషన్లో ఉన్నాను, సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకుని ఎందుకు లాగుతున్నారు? 7 ఏళ్లు కష్టపడి ఇంత దాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తన అన్ని అబద్ధాలే చెబుతోంది. నేనున్న ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానిని నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా, కనీసం వాటిని ఎప్పుడు చూడలేదు కూడా. సరే, ఆమె విడాకులు కావాలంటుంది కదా, ప్రశాంతంగా విడిపోదాం అనుకుంటున్నాను, నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వ్యాఖ్యల ద్వారా ధర్మ మహేష్ రీతు చౌదరి ఆరోపణలపై నిజానిజాలను బయటపెట్టారు. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి చేస్తున్న హంగామా చూస్తుంటే జనాలకు చిరాకు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డీమాన్ పవన్ లేదంటే పవన్ కళ్యాణ్ తో కూర్చొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ప్రేమ పక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్ బాస్ హౌస్ ను పార్క్ లా మార్చేసింది. కెప్టెన్ గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరునే ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వాడిలా కళ్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు హత్తుకొని ఓదారుస్తున్నాడు. చిన్న చిన్న వాటికే ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటున్న రీతు ప్రస్తుతం బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అలాగే ఒక ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ బిగ్ బాస్ రీతు చౌదరి గురించి మరోసారి పలు వ్యాఖ్యలు చేసింది. నేను ధర్మ మహేష్ 13 ఏళ్లు ప్రేమించుకున్నా, 2019లో పెళ్లి చేసుకున్నా. అయితే మా బంధానికి రీతు చౌదరి అడ్డుకట్ట వేసింది. పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నా.
అయితే 2023లో నేను గర్భం దాల్చాను. దీంతో కాస్త బరువు పెరిగిపోయాను. దీంతో ధర్మ మహేష్కు నేను నచ్చలేదు. నువ్వు చాలా బరువుగా పెరిగిపోయావు, నీపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే విధంగా నా ముఖం మీద చెప్పేవాడు. అలా చెప్పేసరికి తట్టుకోలేకపోయాను. సరిగ్గా అలాంటి సమయంలోనే నా భర్తకు రీతు చౌదరి పరిచయం అయింది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మా ఫ్లాట్కి వచ్చేది, తర్వాత రెగ్యులర్గా రావడం జరిగేది. ఒక్కోసారి నన్ను కూడా ఇంటి నుంచి బయటకు పంపాడు. ముఖ్యంగా రీతు చౌదరి నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే ఆమె మా ఫ్లాట్కి వచ్చేది. అసలు నా ఫ్లాట్కి రావాల్సిన అవసరం ఆమెకి ఏముంది అంటూ గౌతమి ప్రశ్నించింది. అంతేకాదు, తను గర్భంతో ఉండగా మహేష్ రీతుతో క్లోజ్గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలను షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడని అంది. తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేష్ స్పందించాడు. ఓ మీడియాలో మాట్లాడుతూ, నాకు రీతుకు మధ్య ఏమీ లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, తనను ఫ్రెండ్గా చూస్తాను. మా బెడ్రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటుంది కదా, కావాలంటే రిలీజ్ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు, నేను డిప్రెషన్లో ఉన్నాను, సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకుని ఎందుకు లాగుతున్నారు? 7 ఏళ్లు కష్టపడి ఇంత దాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తన అన్ని అబద్ధాలే చెబుతోంది. నేనుండే ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానిని నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా, కనీసం వాటిని ఎప్పుడు చూడలేదు కూడా. సరే, ఆమె విడాకులు కావాలంటుంది కదా, ప్రశాంతంగా విడిపోదాం అనుకుంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వ్యాఖ్యల ద్వారా ధర్మ మహేష్ రీతు చౌదరి ఆరోపణలపై నిజానిజాలను బయటపెట్టారు.